ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులందరూ కూడా నమస్కారం. ముందుగా ఎవరైతే డిఎస్సి కోర్టు కేసు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి. అదే విధముగా వీడియోని మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు డిఎస్సి కోసం న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. అందులో పరీక్షల కోసం షెడ్యూల్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మార్చారు. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి మనం చెక్ చేసిన లేదు కనుక టెట్ మొదటి షెడ్యూల్ వచ్చి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఇచ్చారు. ఇప్పుడు మార్చిన షెడ్యూల్ అయితే ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు మాత్రమే ఈ యొక్క టెట్ అయితే షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది, రీషెడ్యూల్. ఓకేనా? సో ఇక టెట్ రిజల్ట్ వచ్చి మార్చి 12వ తారీఖున రావడం జరుగుతుంది. ఇక డిఎస్సి పరీక్ష షెడ్యూల్ అయితే స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ ప్రారంభం వచ్చి మార్చి 15 నుంచి ప్రారంభమవుతాయి అన్నారు. ఎస్జిటి ఎగ్జామ్స్ వచ్చి మార్చి 25 నుంచి ప్రారంభమవుతున్నాయని రీషెడ్యూల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసింది. కానీ జడ్జి గారు అయితే ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు, తీర్పునైతే రిజర్వ్ చేశారు. ఓకేనా? సో మనకి ఒకవేళ డిఎస్సి అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వస్తే కనుక మనకి ఎన్ని రోజులు వాయిదా వేస్తే అన్ని రోజులకు సంబంధించి ఈ యొక్క డిఎస్సి పరీక్ష వస్తుంది. ఒకవేళ గవర్నమెంట్కి అనుకూలంగా వస్తే ఎస్జిటి పరీక్షలు అనేవి మార్చి 25 నుంచి జరుగుతాయి. ఎస్ఏ ఎగ్జామ్స్ అనేవి మార్చి 15కి జరుగుతాయి. ఓకేనా? డిఎస్సికి సంబంధించి. సో ఈ విధంగా మనకి అఫీషియల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ట్రైబల్ పోస్టులకు సంబంధించి కేసు వేశారో ఆ కేసు అనేవి మనకి జనరల్ డిఎస్సిలో కలపడం అనే కేసు వాదనలు రేపు 1 గంటకి తిరిగి విచారణ అయితే జరుగుతుంది. సో ఎవరైతే డిఎస్సి అభ్యర్థున్నారో మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఎస్జిటి వారికి సమయం కోసం కేసు అయితే ఏది ఉందో దానికి సంబంధించి ఎస్జిటి వారికి 15 నుండి జరగాల్సిన డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి 25 నుంచి జరుపుతామని ప్రభుత్వ లాయర్ అన్నారు. టెట్ ఎగ్జామ్ అయినా మరుసటి రోజే కీ ఎలా ఇస్తారు అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వాదనలు కొంచెం డిఎస్సి వారికి అనుకూలంగా జరిగినట్లు ఉన్నా సరే ఫైనల్ తీర్పు అనేది మనకి ఇక వెల్లడించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం తీర్పు అనేది దాగుడు మూతగా ఉంది. తీర్పు అనుకూలంగా రాకుంటే ఫిల్ వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. గౌరవ న్యాయమూర్తి గారు దేశంలో కూడా ఎక్కడా కూడా అర్హత మరియు నియామక పరీక్షలు నోటిఫికేషన్ నుండి 50 రోజుల్లో ఫైనల్ రిజల్ట్స్ వచ్చినట్టు ఎక్కడా జరగలేదు. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు మానసిక ఒత్తిడిని అర్థం చేసుకుని మాకు న్యాయం చేయండి. మరో విషయం, ఈ ప్రభుత్వం ఇంత హడావుడిగా ఎందుకు పరీక్షలు నిర్వహించుతుందనే విషయం మీద ఈ డిఎస్సి నోటిఫికేషన్ మీద న్యాయ విచారణ కమిటీ వేయండి. చాలామంది డిఎస్సి అభ్యర్థులు సమయం కోరుకుంటున్నారు. సమయం ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి ఏమీ నష్టమైతే లేదు. సమయం ఇవ్వకపోతే నష్టపోయేది డిఎస్సి వాళ్ళు మాత్రమే. సో 5 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చిన నోటిఫికేషన్ కొంచెం సక్రమంగా నిర్వహించమని ప్రభుత్వానికి చెప్పండి అంటూ డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయమని వారు కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైబల్ పోస్టులకు సంబంధించి రేపు 1 గంటలకు తిరిగి విచారణ అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.